ఇరాన్లో అంతర్యుద్ధం క్రియేట్ చేసేందుకు అమెరికా కర్దులను రెచ్చగొట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇరాక్ వేదికగా ఉన్నటువంటి కుర్దుల సహాయంతో ఇరాన్లోని వేర్పాటువాదులను రెచ్చగొట్టేందుకు ప్లాన్ చేశారు. దాంతో అప్రమత్తమైన ఇరాన్ ఇరాక్లోని కుర్దుల స్థావరాలపై మిజైల్స్తో దాడి చేసింది. ఇరాక్లో ఉన్నటువంటి కుర్దుల స్థావరాలు చాలా వరకు ఇప్పటికే ధ్వంసం అయ్యాయి. అయితే మొదటి ప్రపంచ యుద్ధం సమయం నుంచి కుర్దులు ప్రత్యేక దేశం కోసం పోరాడుతున్నారు. కుర్దులు అనేటువంటి ఒక సమూహం 4 దేశాల మధ్య విస్తరించి ఉండడంతో సమస్య కఠినంగా మారింది. టర్కీ, సిరియా, ఇరాన్, ఇరాక్లలో కుర్దులు నివసిస్తున్నారు. ఒక్కో దేశంలో వేర్పాటువాదులుగా మారి ఆయా దేశ ప్రభుత్వాలపై పోరాడుతున్నారు. 18 మిలియన్ల మంది కుర్దులు టర్కీలో ఉండగా సిరియాలో 2 మిలియన్ల మంది కుర్దులు నివసిస్తున్నారు. ఇక ఇరాక్లో 5 మిలియన్లు, ఇరాన్లో 8 మంది కుర్దులు నివసిస్తున్నారు. మరో 2 మిలియన్ల మంది కూడా కుర్దులు ప్రపంచంలోని వివిధ దేశాల్లో తలదాచుకుంటున్నారు. కుర్దులకు ఆయుధాలతో పాటు ఆర్థిక వనరులు సమకూర్చుతున్నామన్న ట్రంప్ నిర్ణయాన్ని టర్కీ వ్యతిరేకిస్తోంది. టర్కీలో చాలా భాగంలో కుర్దులు నివసిస్తున్నారు. అయితే కుర్దులు ఆర్థికంగా, సైనిక పరంగా శక్తివంతమైతే దాని ప్రభావం ఎక్కువగా టర్కీపైనే ఉండనుంది. అందుకే టర్కీ ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది. చాలాసార్లు అమెరికా మద్దతుతో కుర్దులు పోరాడిన అత్యవసరమైన సమయంలో అప్పటి అమెరికా పాలనకు అండగా కూడా నిలబడలేకపోయారు. అంతేవిధంగా అమెరికా చేతిలో దెబ్బతిన్న ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరోసారి అదే దేశాన్ని నమ్మాల్సిన పరిస్థితులు కుర్దులకు ఏర్పడినట్లు కనిపిస్తోంది.